హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ సెషన్లోకి ఈరోజు వెళ్ళబోయే ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ. సో ఏంటిలా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా పలకరిస్తున్నందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకి ఈ భౌతిక జీవితంలో కూడా ఎన్నో బాధ్యతలు అంటూ ఉంటాయి, అవునా? సో మరి ఆ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని నేనంటూ పోషిస్తూనే అదే అసలైన ఆధ్యాత్మిక జీవితం అవుతుంది మరి కదూ. సో మరి అలాంటప్పుడు ఈ చిన్ని గ్యాపే కాదండి, చాలా పెద్ద గ్యాపే తీసుకున్నాను నేను ఈసారి. సో ఇలా మరి మీ ముందుకు రావడానికి నాకు ఒక చక్కటి అవకాశం నాకు దొరికింది మరి. సో ఈ అవకాశంతో మళ్ళీ మీ ముందుకి ఈరోజు ఇలా రాగలిగాను. ఏంటంటే నేను మీకు ద ఇమ్మోర్టల్ టాక్స్ అంటే చిరంజీవత్వపు సంభాషణలని నేను మీ ముందుకు ఒక సంచికతో వస్తున్నాను కదా. మనం 3 ఎపిసోడ్స్ చేసుకోవడం జరిగిందండి. ధ్యాన జగత్ మ్యాగజైన్ వారు ఈ ఈ టాపిక్ని మనకు తెలియచెప్తున్నారు. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్లో ఉంది. సో ఇది తెలుగులోకి మనకు అనువదించి ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారా ప్రతి నెల ఈ సంచికనంటూ ఇస్తూ వస్తున్నారు. సో కాబట్టి మనం ఈ పుస్తకం ద్వారా, ఈ ధ్యాన జగత్ ద్వారా మనకు చిరంజీవత్వపు సంభాషణలు అంటే హనుమంతుల వారు ఒక గిరిజన తెగకు ఇచ్చిన ఆత్మజ్ఞాన సందేశాన్ని మనం తెలుసుకుంటున్నాము. సో ఏంటని ఇవాళ మరి ఒక సంచికతో మీ ముందుకు ఇలా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం జరిగిన కథ ద్వారా తెలుసుకుంటూ ఇక అసలైన సంచికలోకి మనం వెళ్ళిపోదాము. ఒక సెకండ్ ఫ్రెండ్స్, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇమ్మోర్టల్ టాక్స్ అసలు ఏంటి ఉద్దేశం అంటే, ఒక శూన్య స్థితికి ఎలా వెళ్ళాలి మనం అని హనుమంతుల వారు మనకిచ్చిన ఒక దివ్య జ్ఞాన సందేశాన్ని మనం తెలుసుకుంటున్నాము. జరిగిన కథ ఏంటంటే, కెనడా దేశంలోని టొరంటో నగరంలో గొప్ప వ్యాపారవేత్తగా స్థిరపడిన హనుదాసు యొక్క భార్య మరి కొడుకు అకస్మాత్తుగా చనిపోవడంతో అతడు అంతే లేని విషాదంలో కూరుకుపోయాడు. ఆ క్రమంలోని అతడు కారులో ప్రయాణిస్తూ ఉండగా ఒక పెద్ద కోతి లాంటి ఆకారం గాలిలో ఎగురుతూ అతడికి దర్శనం ఇచ్చింది. ఇదే విషయాన్ని అతడు తన గురుదేవులతో పంచుకోగా వారు భారతదేశానికి వెళ్ళి అక్కడ పవిత్ర హిమాలయాలను దర్శించి అక్కడ చిరంజీవిగా ఉన్న హనుమంతుల వారి నుంచి ప్రత్యక్ష జ్ఞానాన్ని అందుకోవలసిందిగా సూచిస్తారు. అలా హనుమంతుల వారిని వెతుక్కుంటూ హిమాలయాలలో ఉన్న మాతంగుల గూడానికి బయలుదేరిన హనుదాసుకు టొరంటోలో గాలిలో ఎగురుతూ కనిపించిన పెద్ద కోతి ఆకారం అడవిలోని మాతంగి మహిళలకు కూడా దర్శనమివ్వడం కనిపిస్తుంది. 41 సంవత్సరాలకు ఒకసారి హనుమంతుడు సశరీరంగా అక్కడికి వచ్చి ఆ గూడెం ప్రజలకు నాయకుడిని ఎంపిక చేస్తాడని అతడికి తెలుస్తుంది. ఇక దాంతో హనుదాసు తన వెంట ఉన్న 2 సాధువులతో కలిసి రహస్యంగా మాతంగుల గూడానికి బయలుదేరాడు. ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. మనుషులలో చెలరేగే భావోద్వేగాలు కర్మ సిద్ధాంతాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించిన హనుమంతుల వారి దగ్గర సెలవు తీసుకున్న బాబా ఉర్వ, ధనుష్క మరి బసంతలు తమ గూడానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఫ్రెండ్స్, ఒకటి చిన్న విన్నపం అండి. నేను
ఇది 4వ సంచికతో మీ ముందుకొచ్చాను. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే గనక ఇదే మన ఛానల్‌లో ఆల్రెడీ 3 సంచికలంటే మొదటి సంచిక, రెండవది, మూడవ సంచికలో నేను ఆల్రెడీ చదివి వినిపించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సంచిక ఫస్ట్ టైం వినేటట్టుంటే గనక ఫస్ట్ ఆ సంచికలైతే మీరు విన్నారంటే అప్పుడు ఇందులో నేనేం చదువుతున్నాను, వినిపిస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హనుదాసు బృందం అక్కడే అడవిలో చెట్టుచాటున ఉండి హనుమంతుల వారి సమక్షాన్ని ఆస్వాదిస్తూ ధ్యానం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఉదయమే వంట చెరుకు కోసం అడవికి వచ్చిన మాతంగ మహిళల బృందం ఇళ్లకు తిరుగు ప్రయాణమై తమ సమీపంలో గాయాలతో పడి ఉన్న కుక్క దగ్గర నుంచి వస్తున్న దుర్గంధాన్ని పసిగట్టారు. ఆ దుర్గంధం అచ్చంగా చిరుతపులి విసర్జనను పోలి ఉండటంతో వాళ్ళందరూ అప్రమత్తమై ప్రాణభయంతో పరుగెత్తసాగారు. ఆ కంగారులో వాళ్ళు దారి తప్పి ఒక చిట్టడవిలో చిక్కుకొని పోయారు. క్రమంగా సూర్యుడు ప్రొద్దువాలి చీకటి పడుతూ ఉండటంతో మాతంగ మహిళలతో ఉన్న జానకి రూప అనే నడి వయస్సు మహిళ తమ దుస్థితికి కారణమైన అదృశ్య శక్తులను నిందించసాగింది. అంతే కదా, మనకు తెలియకున్నప్పుడు మరి మనం ఒకరిని నిందించేస్తాం కదూ. అదృశ్య శక్తుల చేతిలో మనం తోలుబొమ్మలం అయిపోయాం, లేకుంటే మనకు ఎంతో పరిచయం ఉన్న ఈ అడవిలో దారి తప్పడం ఏమిటి అంటూ వాపోయింది. జానకి రూప అంటే బాబా వెంట ఉన్న వసంత అనే మాతంగుడి భార్య అంట. జానకి రూపానే ఆవిడ పేరు. ఆ విసుగులోనే ఆమె దారిలో పడి ఉన్న పెద్ద ముళ్ళుపై అడుగు వేయబోగా వాళ్ళ బృందంలోనే ఉన్న ఉర్మి ఆమెను జాగ్రత్తగా ప్రక్కకు లాగింది. ఉర్మి అంటే మాతంగుల గూడానికి కాబోయే నాయకుడిగా హనుమంతుల వారిచే ఎన్నుకోబడిన ఉర్వ యొక్క ప్రియురాలు. యాక్చువల్లీ హనుమంతుల వారు ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి వారికి ప్రత్యక్షమై వారి దివ్యజ్ఞానాన్ని అందిస్తూ, అలాగే ఆ గూడానికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి ఆ గూడెం యొక్క పెద్ద బాధ్యతలను అప్పగిస్తుంటారు స్వయంగా హనుమంతుల వారే వచ్చి. సో అలా అన్నమాట. ఈసారి నాయకుడిగా ఎన్నుకోబోయే ఉర్వ అనే ఒక అబ్బాయి, ఒక అతని యొక్క ప్రియురాలు ఈ అమ్మాయి ఉర్మి అంటే. సో ఆమె వయస్సు 20 సంవత్సరాలే అయినా 20 సంవత్సరాలే అయినా 80 సంవత్సరాల జీవిత అనుభవాలతో పండిన పెద్ద మనిషిలా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఉర్మి జానకి రూప మాటలను ఖండిస్తూ, మనం ఎవ్వరి చేతుల్లో కూడా తోలుబొమ్మలం కాదు, మనకంటూ మన స్వ ఇచ్ఛ ఉంటుంది, అంటే ఫ్రీ విల్ ఉంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన కూడా మన స్వ ఇచ్ఛ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మన స్వ ఇచ్ఛతోనే మనం చిరుతపులి అన్న భయాన్ని ఎంచుకొని ఆ భయంతోనే దారి తప్పి ఇక్కడ చిక్కుకొని పోయాము. ఇక్కడి నుంచి బయటపడటానికి కూడా మనం మన స్వ ఇచ్ఛతోనే పూర్వీకుల సహాయాన్ని కోరాలి అంటూ చుట్టూ దీక్షగా పరిశీలించసాగింది. ఉర్మి మాటలతో అందరూ నిశ్శబ్దంగా మారిపోగా ఒక్క పెట్టున ఆమె, అందరూ జాగ్రత్త, నాపై ఒక దుష్టశక్తి దాడి చెయ్యబోతోంది అని గట్టిగా అరిచి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మూర్ఛ వచ్చి క్రింద పడిపోయింది. ఆ మాతంగ మహిళలందరూ ఉర్మిని ఒక చెట్టు క్రిందకు చేర్చి ఆమె వైపు నిస్సహాయంగా చూస్తూ ఆమెకు ఉపచారాలు చేయసాగారు. ఉర్మి చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి ఆమె ఇలా దుష్టశక్తుల బారిన పడటం వాళ్లకు తెలుసు. సో ఉర్మికి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి కొద్దిసేపటి తరువాత మామూలు స్థితికి వచ్చిన ఆమె శరీరం అంతా నిస్సత్తువుగా మారిపోగా కన్నీరు కార్చసాగింది.
ఏ దేవుడో వచ్చి తనను ఈ దుస్థితి నుంచి తప్పించాలని అదృశ్య శక్తులకు మొక్కుకుంటోంది. నిజానికి ఉర్మికి సహాయం చెయ్యటానికి ఆరోగ్యానికి అధిదేవతలైన అశ్విని దేవతలు ఇద్దరూ అక్కడ అదృశ్య రూపంలో ఉన్నారు. ఎప్పటిలాగే ఆమె ప్రక్కనే కూర్చొని ఆమెకు స్వస్థత చేకూరుస్తూనే ఉన్నారు. కానీ ఉర్మి మాత్రం తన గత జన్మల కర్మల వల్ల ఆ మూర్ఛ రోగం నుంచి బయటపడలేకపోతోంది. అశ్విని దేవతల యొక్క చికిత్సా విధానం చాలా ప్రత్యేకంగా మరి ఆసక్తికరంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఈ భూమి మీద ఉన్న మన మనందరిలో కూడా ప్రతి ఒక్కరికి ఒక రోగగ్రస్తమైన శరీరంతో పాటు ఈ సృష్టిలోనే ఉన్న ఇంకొక సమాంతర తలంలో మనదైన ఇంకొక ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది. మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఉన్న మన అందరిలో కూడా ప్రతి ఒక్కరికి ఒక రోగగ్రస్తమైన శరీరంతో పాటు ఈ సృష్టిలోనే ఉన్న ఇంకొక సమాంతర తలంలో మనదైన ఇంకొక ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరిని ఇద్దరేసి చొప్పున అశ్విని దేవతలు వెన్నంటే ఉంటూ మన ఆరోగ్యాలను కాపాడుతూ ఉంటారు. మన ఆత్మ తన స్వ ఇచ్ఛతో తన జీవిత అనుభవాల కోసం ఈ రెండు తలాలలో ఉన్న ఈ రెండు శరీరాలలో తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగే క్రమంలో అది ఒక్కోసారి బాహ్య ప్రపంచపు మాయలో పడిపోయి రోగగ్రస్తమైన శరీరంలోనే బందీగా మారి అదే వాస్తవం అనుకొని అక్కడే జీవిస్తూ ఉంటుంది. వయస్సు మీద పడటం వల్ల జబ్బుల పాలవుతాం అనుకోవటం, వంశపారపర్యంగా రోగాలు వస్తాయి అనుకోవటం, మరి ఎవరికో వచ్చిన జబ్బు నాకు కూడా వస్తుంది అనుకోవటం, అలసటగా ఉంది, నీరసంగా ఉంది అని అనుకోవటం వంటి పరిమిత నమ్మకాలన్నీ మాయకోవకే చెందుతాయి. చూడండి మరి మన అనారోగ్యం ఎలా మనకు క్రియేట్ అవుతుందో. సో మన అభిప్రాయాలు ఏంటి, మనకి ఏమాత్రం తెలుసు, ఎంత మాత్రం మనకి అవగాహన ఉంది అనేది మనం ఇక్కడ ఒక అవగాహనకు రావాలి ఫ్రెండ్స్. ఈ పరిమిత నమ్మకాల వ్యవస్థ నుంచి విడివడి మనం క్షణకాలమైనా సరే మాయ నుంచి బయటపడితే చాలు. ఆ క్షణం కోసమే ఎదురు చూసే మన అశ్విని దేవతలు చటుక్కున మన ఆత్మను ఆ రోగగ్రస్తమైన శరీరంలో నుంచి బయటకు తీసి వేరే తలంలో ఉన్న మన ఆరోగ్యవంతమైన శరీరంలోకి ప్రవేశపెట్టేస్తారు. చూడండి ఏం చేస్తారో మన అశ్విని దేవతలు మన వెన్నంటే ఉంటూ వాళ్ళు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతున్నారో చూడండి. మరి క్షణకాలం మనం ఆ మాయ నుంచి బయటపడితే చాలట. ఆ క్షణకాలంలోనే మన ఆత్మను ఆ రోగగ్రస్తమైన శరీరంలో నుంచి బయటకు తీసి వేరే తలంలో ఉన్న మన ఆరోగ్యవంతమైన శరీరంలోకి ప్రవేశపెట్టేస్తారంట వాళ్ళు. ఇదే వాళ్ళ చికిత్స విధానం. ఈ విధానంలో వీళ్ళు మాయ నుంచి ఎప్పుడు బయటపడతారా అని కాచుకొని ఉంటారు. చూడండి, మనం ఇక బయటపడటమే తరువాయి, మాయ నుంచి బయటపడటమే తరువాయి. ఇదంతా కూడా అశ్విని దేవతలకు మరి మాయకు జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో అశ్విని దేవతలు గెలిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, మరి మాయ గెలిస్తే మనం రోగగ్రస్తులుగా ఉంటాం. ఉర్మి జీవితంలో ఆమె చిన్నతనం నుంచి అశ్విని దేవతలపై మాయ యొక్క గెలుపే ఉండటంతో ఆమె మూర్ఛ వ్యాధి నుంచి బయటపడలేకపోతోంది. అలా ఎందుకు జరుగుతోందో ఇప్పుడు కూడా అశ్విని దేవతలకు అంతుపట్టడం లేదు. అదే సమయంలో అక్కడ ప్రత్యక్షమైన హనుమంతుల వారిని గుర్తించిన అశ్విని దేవతలు వారికి నమస్కరించి ఉర్మి వివరాలు తెలియచేశారు. హనుమంతుల వారికి ఉర్మి వివరాలు తెలియచేశారట అశ్విని దేవతలు. ఉర్మిని జాగ్రత్తగా పరిశీలించిన హనుమ
ఆమె చుట్టూ తిరిగి ఆమె తల దగ్గర ఉన్న ఒక బండరాయి మీద కూర్చున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ అంతవరకు అక్కడ లేని బండరాయి అప్పుడే అక్కడ వారి కోసం ప్రత్యక్షమయ్యింది మరి. అలా ఆ బండరాయి మీద కూర్చున్న హనుమ కళ్ళు రెండు మూసుకొని తన రెండు చేతులను ఉర్మి యొక్క నాభి భాగంలో ఉన్న మణిపూరక చక్రంపై ఉంచి ఇదంతా కూడా ఉర్మి యొక్క గత జన్మకు చెందిన కర్మ ఫలితమని తెలియచేశారు. ఇక్కడ చూడండి హనుమంతుల వారు ఎలా ధ్యాన స్థితిలో కూర్చున్నారో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. కదూ. ప్రియమైన అశ్విని దేవతలారా, ఇప్పుడు మనం మన చికిత్సలో భాగంగా ముందు ఉర్మి యొక్క ఆత్మను బంధించి ఉంచిన మాయను ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నం చేద్దాం అంటూ ప్రేమగా ఉర్మి ఆత్మలోకి కాలం, స్థలం అంటే టైమ్ అండ్ స్పేస్, మరి కర్మ, కోరికల యొక్క విశ్వ రహస్యాలను సూది మందులా ఎక్కించడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి లాజిక్ మైండ్ అనేది ఉపయోగించకుండా నెమ్మదిగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. నేను కూడా అంతే నెమ్మదిగా చదివి మీకు వినిపిస్తాను ఇక్కడ, ఓకేనా. బయటకి ఏ విధమైన శబ్దాన్ని కలుగ చేయకుండా వారి మాటలు సరాసరి ఉర్మి యొక్క ఆత్మ మూలాన్ని మృదువుగా తాకుతున్నాయి. ఉర్మి ఈ మహాసృష్టిలో కాలం మరి స్థలం అన్న పరిమిత భావనలో జీవించే వాళ్లకు విశ్వం అంటే నక్షత్రాలు, గ్రహాలు మరి ఇతర ఖగోళ సంబంధిత వస్తు సముదాయంతో నిండిన అనంతంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కాలం సన్నని తీగలతో కూడిన సాలెగూడులా అల్లబడి పరిమిత భావాలతో జీవించే వాళ్లను ఆ గూటిలో బంధించి వేస్తుంది. ఈ తీగలను టీ స్ట్రింగ్స్ అంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు నెమ్మదిగానే అర్థం చేసుకుందాం. ఈ మహాసృష్టిలో కాలం మరి స్థలం అన్న పరిమిత భావనలో జీవించే వాళ్లకు, మనలాంటి వాళ్లకు, మనం అలాగే ఉంటాం కదా, మనకు కాలం ఉంది, ఈ స్థలంలో ఉన్నాము, మనం ఇక్కడ ప్రవర్తించకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇంత టైం అయిపోతుందని మాట్లాడుతుంటామే. సో మనం ఎలాంటి ఉచ్చులో బిగుసుకొని పోయి ఉంటామో ఒక్కసారి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ఫ్రెండ్స్, గమనించండి. మరి జీవించే వాళ్లకు విశ్వం అంటే నక్షత్రాలు, గ్రహాలు మరి ఖగోళ సంబంధిత వస్తు సముదాయంతో నిండిన అనంతంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కాలం ఎలా ఉంటుందంట? కాలం సన్నని తీగలతో కూడిన సాలెగూడులా అల్లబడి పరిమిత భావాలతో జీవించే వాళ్లను, అంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ భావాలన్నీ కూడా ఒకంతవరకే, ఒక లిమిటేషన్స్ వరకే పెట్టుకొని ఉంటారు చూడండి, వాళ్లకు ఆ గూటిలో బంధించి వేస్తుంది. ఈ తీగలను ఏమంటారంటే టీ స్ట్రింగ్స్ అంటారంట. టీ స్ట్రింగ్స్ అంటే అంటాం కదా, ఒక దాంట్లోనే మనం చిక్కుకొని పోయి ఉండకూడదు, బ్రాడ్ మైండ్తో మనం ఆలోచించాలి. సో అలా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతుండాలి కాబట్టి, కానీ ఒక చోట అంటూ మనం ఇరుక్కొని పోకూడదు ఏ విషయంలోనూ కూడా అని. సో అలాంటి పరిమిత భావాలతో ఇరుక్కొని పోయి ఉంటే వాటిని ఏమంటారంట? అలాంటి తీగలుగా అల్లుకొని వాటిలో మనం చిక్కుకొని పోయి ఉంటే ఏమంటారంట? వాటిని టీ స్ట్రింగ్స్ అంటారంట. కాలం మరి స్థలం అన్న పరిమిత భావనలో జీవించే వాళ్ళు ఈ టీ స్ట్రింగ్స్ని అంటి పెట్టుకొని తమ పరిమిత జ్ఞానంతో ఈ విశ్వాన్ని నక్షత్రాలు, గ్రహాలు, సజీవాలు, నిర్జీవాలు, భూతకాలం, భవిష్యత్తు కాలం మరి వర్తమానం అంటూ రకరకాలుగా విభజిస్తూ ఉంటారు. అయితే కాలం, స్థలం అన్న పరిమితులను నా స్వ ఇచ్ఛతో దాటిన నాకు వాళ్ళు అనుకుంటున్న భేదాలేవి
ఉండవు. ఈ విశ్వంలో నాకు అంతా ఒక్కటే. అందుకే భూత భవిష్యత్ వర్తమానాలలో ఒకేసారి జరుగుతోన్న ఏ జీవితాన్నైనా ఇక్కడ నేను ఎంచుకోగలను, మరి అందులో జీవించగలను. ఒక్క క్షణం నువ్వు కూడా ఉర్మి అన్న నీ గుర్తింపుని వదిలిపెట్టి చూడు. ఒక ఐడెంటిటీ మనకు ఉంటుంది కదా. ఇప్పుడు నా పేరు ఇందుమతి. సో ఈ ఐడెంటిటీని వదిలిపెట్టి ఇక్కడ నేను ఇందుమతిని, భౌతిక శరీరాన్ని, వీటిని, ఈ కాలం నాకు ఇక్కడ ఉంది, ఒక ప్రపంచం అంటూ నాకంటూ ఉంది, భౌతిక ప్రపంచం, ఈ విషయాలన్నీ వదిలిపెట్టేసి అలా చూస్తూ ఉండిపో అని చెప్తున్నారు హనుమంతుల వారు ఉర్మికి. ఆ గుర్తింపును వదిలిపెట్టి చూడు అంటున్నారు. నాలాగే నువ్వు కూడా కాలం, స్థలం అన్న పరిమితులను దాటి స్వేచ్ఛగా జీవిస్తావు. అక్కడ నీకు ఏ గుర్తింపు ఉండదు కనుక ఏ జ్ఞాపకాలు ఉండవు. అసలు అక్కడ నువ్వు, నేను ఏమీ కాదు అన్న శూన్యంలా ఉంటావు. నువ్వు నేను ఏదో ఒకటి అనుకున్నావంటే చాలు, మళ్ళీ ఆ కాలం, స్థలం అన్న పరిధులలో చిక్కుకొని పోతావు. మరి నీ చుట్టూ నక్షత్రాలు, గ్రహాలు, సజీవాలు, నిర్జీవాలు మొదలైనవి అన్నీ వచ్చి చేరుతాయి. నేను ఏదో ఒకటి, ఫర్ సపోజ్ నేను ఇందుమతిని, నేను ఫలానా నేను అనుకున్నానంటే మళ్ళీ ఇవన్నీ కూడా మన చుట్టూ వచ్చి చేరుకుంటాయి అని అంటున్నారు. నిజానికి అలా నేను ఏమీ కాదు అనుకోవటం కష్టమే, కానీ నేను ఉర్మిని అని కాకుండా నేను కాంతిపుంజాన్ని అనుకో. అలా అనుకొని ఈ విశ్వంలో సంభవిస్తోన్న అనేక సంభావ్యతలలో నీకిష్టమైన సంభావ్యతను ఎంచుకో అంటూ ఉర్మిని శూన్యంలోకి ప్రయాణింపచేశారు. చూడండి, శూన్యంలోకి ప్రయాణింపచేశారు ఎలా అనేది మనం తెలుసుకుందాం. మరి హనుమ మార్గదర్శకత్వంలో సూక్ష్మ శరీర యానం మొదలుపెట్టిన ఊర్మి ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసేసింది హనుమంతుల వారి యొక్క మార్గదర్శకత్వంలో. దేవా, ఇక్కడ టీ స్ట్రింగ్స్ అన్నీ ఒక పెద్ద సాలెగూడులా అల్లుకొని రకరకాల సొరంగాలతో కూడిన చిట్టడివిలా కనిపిస్తున్నాయి. నేను చేతితో తాకగానే ఇవి మాయమైపోయి మళ్ళీ ఇంకొక దగ్గర ఏర్పడుతున్నాయి. ఆ సొరంగాల లోపల కూడా కాలం యొక్క తీగలు దట్టమైన సాలెగూళ్ళల్లా అల్లుకొని ఉన్నాయి అని చెప్పింది ఆశ్చర్యంగా ఉర్మి. కాలం మరి దూరం అన్న పరిమితులను దాటి ఈ మహావిశ్వంలో స్వేచ్ఛగా తేలియాడుతోన్న ఉర్మిని మురిపెంగా చూస్తూ హనుమా, ఇప్పుడు నువ్వు ఆ తీగలను తాకకుండా ఒక సొరంగంలోకి వెళ్ళి చూడు. అక్కడ వైభవ్ అనే కుర్రవాడు చెట్టుపై నుంచి మామిడి పండును తెంపి తినడం నువ్వు చూస్తున్నావు అని చెప్పారు హనుమంతుల వారు ఉర్మికి. అవును దేవా అంటున్న ఉర్మితో, ఇప్పుడు నువ్వు ఆ పండు రుచిని మరి స్పర్శను ఆస్వాదించగలవేమో చూడు అన్నారు హనుమ. చూడండి, నువ్వు కూడా పండుని తినగలవేమో, ఆ టేస్ట్ చేయగలవేమో ఆ పండుని. ఒక్కసారి నువ్వు కూడా రుచి చూడు, మరి స్పర్శించి చూడు, తాకి చూడు అని చెప్తున్నారు. లేదు దేవా, ఎందుకంటే నాకు వైభవ్కి మధ్య తెల్లటి తెర అడ్డంగా ఉంది అంటున్న ఉర్మితో, లేదు నేను తాకలేను, నాకు వైభవ్కి ఒక తెల్లటి తెర అడ్డుగా ఉంది అంటుంది ఉర్మి. వైభవ్ అక్కడ తన వ్యక్తిత్వపు గుర్తింపుతో కాలం అనే తీగలకు అతుక్కొని ఉన్నాడు కనుక అతడి జీవితం కర్మ మరి కోరికలను అనుసరించి సాగుతూ ఉంది. చూడండి, వైభవ్ ఇక్కడ ఎలాగున్నాడంట, కాలం ఒక పరిమితితో, ఒక సమయం అన్న పరిమితితో ఉన్నాడు కాబట్టి తను ఆ దాంట్లో చిక్కుకొని ఉన్నాడు కాబట్టి సో నీకు అలా కనిపిస్తూ ఉన్నాడు. కోరికలు, కర్మలనే జీవితంతో అనుసరించి సాగుతూ ముందుకు వెళ్తున్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు అతడు ఆ సొరంగంలో కూర్చొని మామిడి పండు తింటున్నాడు అన్నది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఒకదానితో మరొకటి
ముడిపడి సాగుతోన్న అనేకనేక సంఘటనలలో ఒకటి ఇది. వైభవికి చిన్నప్పటి నుంచి మామిడి పండ్లు తినటం అలవాటు. వాటి రంగు, రుచి, వాసన, స్పర్శ అన్నీ అతడికి పరిచయమే. కనుక మామిడి పండు తినాలన్న కోరిక అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న అతడు ఆ రోజు ఉదయం పని మీద ఇంటి నుంచి ఎడ్ల బండిపై బయలుదేరాడు. తిరిగి వచ్చే క్రమంలో అతడి బండి చక్రాలు బురదలో కూరుకొని పోయాయి. ఆ చక్రాలను పైకి లాగే క్రమంలో బాగా అలసిపోయిన అతడికి ఆ ప్రక్కనే ఒక మామిడి చెట్టు కనిపించింది. వెంటనే అతడికి మామిడి పండు రుచి గుర్తుకు వచ్చి ఆ పండును తినాలి అన్న కోరిక బయటకి వచ్చింది. దాంతో ఆ పండును తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తూ అతడు అక్కడే ఉండిపోయాడు. ఇక్కడ పని మీద ప్రక్క ఊరికి బయలుదేరడం అన్నది కర్మ అయితే, మామిడి పండును తినాలి అనుకోవటం కోరిక. కర్మకు కోరిక తోడు కావటం వల్ల అతడు అక్కడే ఆ కాలం యొక్క తీగలకే అతుక్కొని పోయి కొంతకాలం వైభవ్లా, కొంతకాలం భాస్కర్లా, మరికొంతకాలం ఇంకొకరిలా జన్మ జన్మలు అక్కడే ఉండి ఆ చెట్టు పండ్లను తింటూనే ఉంటాడు. అంటే ఆ కోరికతోనే మనం ఉన్నామంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ కోరిక దగ్గరే మనం ఆగిపోయి ఉంటాము అని అర్థం. అలా కాకుండా నీలా తన గుర్తింపుని మరి తన జ్ఞాపకాలను వదులుకొని ఒక కాంతిపుంజంలో ఉండి ఉంటే అతడు తమ చేయవలసిన కర్మ ప్రకారం ప్రక్క ఊరిలో తన పనిని ముగించుకొని తిరిగి సకాలంలో ఇంటికి చేరుకునేవాడు. అంటే అంతకు జన్మల్లో కూడా ఆయనకు ఆ కోరిక ఉండినట్లుగా ఉంది వైభవ్కి. కాబట్టి ఇప్పుడు కూడా ఆ కర్మ ప్రకారంగానే తను ఆ ఏమంటారు ఆ కోరికతో అక్కడ అలా ఉండిపోయాడు. ఆ కోరిక కనుక తనకు అలా లేకపోయిందంటే తను సకాలంలో తన పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు కదా అని అంటున్నారు. కానీ అతడు నేను వైభవ్ని అన్న గుర్తింపుతో, అంటే నేను వైభవ్ని, నేను పలానా, నేను భాస్కర్ని, ఇలా ఉన్నాను అని మన మానసిక స్థితి మన మనస్సులో ఒక ముద్రలో పడిపోయి ఉంటుంది. కాబట్టి ఇది ఈ జన్మకే మనకు కోరిక అనేది, మన కర్మ అనేది వెంటాడదు, జన్మ జన్మలకు వెంటాడుతుంది అన్నదానికి సాక్ష్యం ఇదే ఫ్రెండ్స్. సో ఒక గుర్తింపుతో మనం ఉండకూడదు, ఏది కూడా లేదు దానికి అతీతంగా. అంటే ఏ దానికైనా ఏ విషయానికైనా మనం అతీతంగా ఆలోచించాలి, అతీతంగా ఉండాలి అన్నది నాకు ఇక్కడ అర్థమయ్యింది ఫ్రెండ్స్. కానీ అతడు నేను వైభవని అన్న గుర్తింపుతో ఉన్నాడు కనుక మామిడి పండు తినాలి అన్న అతడిలోని కోరిక అతడి బండిని బురదలో కూరుకొని పోయేట్లు చేసి అతడిని మామిడి చెట్టు దగ్గరికి చేర్చింది. అమ్మో, ఎంత దాగుందో చూడండి మన కోరిక వెనక కదా. అందుకే ఏది కూడా ఒక కార్యకారణ సంబంధం లేకుండా ఇప్పుడు కొన్ని సందర్భాలంటూ ఏర్పడవు, జరగవు మన జీవితంలో అన్నది తెలుసుకుందాం. ఇక అతడు ఆ చెట్టు దగ్గరే ఎన్ని జన్మలు ఉండిపోతాడో తెలియదు. అంటే ఈ భౌతికంగా ఉండిపోతాడని కాదు ఫ్రెండ్స్ అర్థం. మన కోరికతో మనం అక్కడ ఉండిపోతాము, అక్కడే ఆగిపోతాము జన్మ జన్మలుగా, ఇంక ముందుకు వెళ్ళాము అని అర్థం. ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ మామిడి పండు తినాలనిపిస్తుంది, మళ్ళీ కోరిక పుడుతుంది. అలాగే జరుగుతూ ఇలాగే క్రమంగా ఈ జీవిత క్రమము, జన్మల క్రమము అనేది జరుగుతూ పోతుంది అని. ఉండిపోతాడో తెలియదు అంటూ కర్మ మన కోరికలకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు హనుమంతుల వారు. అలా ఎంతకాలం ఉంటాడు అంటోన్న ఉర్మితో చెప్పలేము. మామిడి పండు తిన్న తర్వాత అతడికి చేతులు కడుక్కోవాలనిపించవచ్చు. అందుకు వీటిని వెతుక్కుంటూ బయలుదేరి ఆ సొరంగం నుంచి బయటపడి ఇంకో శరీరపు గుర్తింపుతో ఇంకో సొరంగంలోకి ప్రవేశించవచ్చు. అదే మాయా. అంతే కదా, మనకి ఇంకా కోరిక మిగిలి ఉంది. ఈ జన్మ ఇక్కడికి అయిపోయింది, ఇంకొక జన్మలోకి ఇంకొక శరీరంలోకి మనం అడుగు పెడతాము, వెళ్ళాలనుకుంటాం. అక్కడైనా నా కోరిక తీర్చుకుందామని ఆలోచిస్తాం కదా. అప్పుడు ఇంకో సొరంగంలోకి, ఇంకో గూడెంలోకి మనమే ప్రవేశించిన వాళ్ళం అవుతాం కదా.
ఆ మాయతో అతడు అక్కడ మరిన్ని కర్మలు పూర్తి చేసి మరిన్ని కోరికలతో ఇంకో శరీరంతో ఇంకో సొరంగంలోకి ప్రవేశించవచ్చు. మనం ఇదే చెప్పుకున్నాం కదా ఇప్పుడు. ఇక్కడ ప్రతి ఒక్క సొరంగం కూడా కాలం యొక్క తీగల అల్లికతో నిండి తనదైన శక్తి ప్రకంపనలతో ఉంటుంది. కనుక ఒకే శరీరంతో అన్ని సొరంగాలలోకి ఆత్మ వెళ్ళలేదు. ఎప్పుడైతే వైభవ్ నీలా మారి నాలా తన గుర్తింపును వదిలిపెట్టి శూన్యంలా మారి కాలపు తీగలను తాకకుండా సొరంగాలలో ప్రయాణం చేస్తాడో అప్పుడు అతడు దేవుడులా మారిపోతాడు. చూడండి, ఒక గుర్తింపని ఒక కాలం అంటూ ఉంది. నేను అన్నాను కదా ఫ్రెండ్స్, ప్రతి విషయానికి ఆ కాలానికి అతీతంగా ఆలోచించాలి. ఆ గుర్తింపుకు అతీతంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే అందులో ఇరుక్కోకుండా ఒక దేవుడిలా మనం మారిపోతాము. ఇలాంటి సొరంగాలలో ఎన్నెన్నో టన్నల్స్ దాటుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు. ఇంతకు మునుపు నువ్వు వైభవ్ మామిడి పండు తినడం చూశావు, కానీ వైభవ్ గుర్తింపులో ఉన్న అతడి చిన్ననాటి మామిడి పండు జ్ఞాపకాలు నీలో లేవు. అందుకే కాలం నీ ముందు తెరలా మారిపోయి మామిడి పండు మరి చెట్టు అన్నీ మాయమైపోయాయి. దాంతో వైభవ్ పాత్ర అంతమైపోయింది అంటున్నారు. నువ్వు శూన్యస్థితిలో ఉన్నావు కనుక నీ వరకు వైభవ్ పాత్ర మాయమైపోయింది, కానీ ఆ సొరంగంలో వైభవ్ పాత్ర సజీవంగానే ఉంటుంది. అంటే ఇంక అక్కడే ఉంటాడు కదా తను. తన ఆలోచనలు తన ఇది కానీ అక్కడే ఉండిపోయింది. ఆ మనస్సు అంతవరకే అక్కడే ఉండిపోయింది. అందుకే సజీవంగా అక్కడే ఉంటుంది. కనుక ఆ పాత్రకు సంబంధించిన సంఘటనలు అక్కడ సంభవిస్తూనే ఉంటాయి. నువ్వు ఆ శూన్యస్థితి నుంచి బయటకు వచ్చి కాలపు తీగలకు అతుక్కొని పోతే నువ్వే వైభవుగా మారి అతని జ్ఞాపకాలే నీ జ్ఞాపకాలుగా, అతని కర్మలే నీ కర్మలుగా మారి నువ్వు కోరికల చట్రంలో పడి నీ జీవితాన్ని రకరకాల పాత్రలలో జీవిస్తూ ఉంటావు. ఇలా ధనం, పేదరికం, ఆరోగ్యం, అనారోగ్యం, సుఖం మరి దుఃఖములకు సంబంధించిన రకరకాల జీవిత సంఘటనలు కాలం యొక్క సొరంగాలలో పాత్రలతో సంబంధం లేకుండా సదా సంభవిస్తూనే ఉంటాయి. ఇందులో ఎవరు తమలోని దైవత్వాన్ని మరి శూన్యత్వాన్ని మర్చిపోయి తమ గుర్తింపుతో కాలపు పోగులకు అతుక్కొని పోతారో వాళ్ళు ఇక ఆ పాత్రలతో ఆ సంఘటనలను అనుభవిస్తూ ఉంటారట. ఎన్ని జన్మలెత్తినా ఇందాక అనుకున్నట్టు ఆ సంఘటనలు ఆ ఆలోచనలతోనే ఎన్ని జన్మలెత్తినా వాటితో ఆ ఫీలింగ్స్తోనే ఉంటారంట, అనుభవిస్తూనే ఉంటారు. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ఈ సంఘటనలన్నీ నువ్వు సృష్టించటం లేదు. గత అనేక జన్మలలో నీ కర్మలు మరి నీ కోరికలను బట్టి అవి ఇక్కడ సంభవిస్తున్నాయి. చూడండి, మన కోరికలు మన కర్మలు మన చేతుల్లో మనం ఎలా ఉంచుకోవాలి, ఎంత ఎరుకతో మన కోరికలు ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. నువ్వు వాటికి అతుక్కొని పోతేనే అవి నీవి అవుతాయి. నువ్వు వాటికి దాసోహం, వాటికి మనం ఏమంటారు ఆ కోరికలకు లొంగిపోయి లేదు నేను కోరికలు తీర్చుకోవాలి, ఇలాగే ఇది తప్పేముంది అలా ఇలా అని మనం చాలా లాజిక్ మైండ్స్ ఉపయోగించి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటాం కదా. సో అలా ఉంటే నువ్వు ఇలాగే వాటికి నీవే అతుక్కొని పోయి ఉంటావు అని అంటున్నారు. ఉదాహరణకు ఈ సొరంగాలలో ఎవరికి సంబంధం లేకుండా మూర్ఛ వ్యాధి అన్న సంఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. నువ్వు ఉర్మి అనే గుర్తింపు మరి నీ గత జన్మల జ్ఞాపకాలతో ఉన్నావు కనుక నీ కర్మ మరి కోరికలను అనుసరించి ఆ సొరంగాలలోని కాలపు తీగలకు అతుక్కొని పోయావు. నీ పరిస్థితి కూడా అలాగే ఉంది అంటున్నారు. అలా అక్కడ అతుక్కొని పోయి అక్కడ సంభవిస్తున్న మూర్ఛ వ్యాధి అనే సంఘటనను అనుభవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు
ఉర్మి అన్న నీ గుర్తింపును వదులుకొని శూన్యత్వపు స్థితిలో ఆ కాలపు తీగల నుంచి విముక్తి చెందితే నువ్వు మళ్ళీ ఆరోగ్యవంతురాలిగా అయిపోతావు. అయితే ఒక ఆత్మ కాలపు తీగలకు తేలికగానే అంటుకుంటుంది, కానీ వాటి నుంచి విడిపడటానికి చాలా కష్టపడుతుంది. కానీ అందులోని సూక్ష్మం తెలుసుకుంటే అదేమీ కష్టం కాదు అని వివరించారు హనుమంతుల వారు. ఇది మనకు కూడా వర్తిస్తుందండి. కేవలం ఉర్మికి చెప్పిన విషయాలే కాదు, ఆ జ్ఞానం మనకు కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. అందుకే అంటుంటారు పెద్దవాళ్ళైనా, మనం గురువులైనా, మాస్టర్స్ అయినా ఏమంటారంటే, దానికి మించి ఆలోచించు. ఇంకా పుణ్యమని, ఇంకా పాపమని వాటిల్లో నువ్వు ఇరుక్కొని పోయి ఉండొద్దు. ఇంకా ఇంకా గొప్పగా ఆలోచించు. ఎంత గొప్పగా ఆలోచిస్తావో అంత గొప్పగా ఆలోచించు. ఒక విషయంలోనే నువ్వు ఇదే ఉంది నాకు విషయం, నాకు ఇదే తెలుసు, ఇంతే తెలుసు అని అంటే అంతవరకే మనం ఇరుక్కుపోతాం. అందుకే ప్రతిసారి మనకేం చెప్తుంటారు, నేర్చుకో, ఇంకా నేర్చుకో, ఇంకా తెలుసుకో. ఈ జీవిత కాలం ఉన్నంత వరకు మనం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే నేర్చుకున్నాము, ఆల్రెడీ నాకు తెలుసు, నేను నేర్చేసుకున్నాను అన్నీ అంటే ఇంకా ముందు నేర్చుకోవడానికి మనకంటూ ఏముండదు, మిగిలేదు. సో అక్కడితో ఆగిపోతాం. మన నాలెడ్జ్ అనేది అక్కడితోనే ఉంటుంది. అలా కాదు, అనంతంగా ఉండాలి మన ఆలోచన. మనం నేర్చుకోదలుచుకున్న మన జ్ఞానం, సంపాదించుకోవాలనుకుంటున్న జ్ఞానం ఎప్పటికీ కూడా నిరంతరాయంగా ఉండాలి, సాగిపోతూనే ఉండాలి అంటున్నారు. అదెలా దేవా అని అడుగుతోన్న ఉర్మితో, ఒక అనుభవం అయిపోగానే నువ్వు వెంటనే ఉర్మి అన్న నీ గుర్తింపును వదిలిపెట్టి శూన్యంలో మారిపోతే చాలు. సరే, ఇప్పుడు నేను ఇలా ఒకటంటూ నేను చేస్తున్న ఒక గొప్ప పనిని నన్ను అందరూ కూడా గుర్తిస్తుంటారు, చేస్తుంటారు. నన్ను అందరూ పొగుడుతుంటారు, చేస్తుంటారు. మరి నేను నన్ను అందరు పొగిడారు, నన్ను అందరు ఇష్టపడతారు, నేను చాలా గొప్పదాన్ని, అవును కదా అని అంటే నేను అందులోనే ఇరుక్కుపోతా. మళ్ళీ ఒక సొరంగాన్ని నేను సృష్టించుకొని, నా కాలాన్ని అంతా ఒక సృష్టించుకొని నేను అక్కడ ఉండిపోతా. అలా కాకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ దాన్ని వదిలిపెట్టేసి మనం శూన్యంగా ఎప్పుడు ఉన్నట్లుగా అట్లా హ్యాపీగా అలా ఉండిపోతే చాలు. మళ్ళీ కొత్త దానికోసం మళ్ళీ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి మనం అనేది ఉండిపోతే చాలు అంటున్నారు. నువ్వు వెంటనే కాలపు తీగల నుంచి విడివడి అక్కడ ఒక సాక్షిలా మిగిలిపోతావు. నీ కళ్ళ ఎదురుగా సంఘటనలు ఒకదాని తరువాత మరొకటి జరుగుతూ ఉన్నా అవేవి నీ మీద ప్రభావం చూపించవు. చూడండి ఫ్రెండ్స్, నువ్వు అలా మనం చేస్తే ఒక సాక్షిలా ఉండిపోతావు అంతే. నీ జీవితాన్ని కూడా నువ్వు ఒక సాక్షిలా చూడడం మొదలు పెడతావు, తెలుస్తుంది. ఆ కాలచక్రంలో నువ్వు ఇరుక్కుపోవు. సో అలాగే నీ కళ్ళెదురుగా ఎలాంటి సంఘటనలు జరిగినా నువ్వు వాటికి ఒకదానికొక తర్వాత జరుగుతూ ఉన్నా అవేవి నీ పైన ప్రభావం అంటూ చూపవు. మనం ఎక్కువ రియాక్ట్ అయ్యి వేరొక విషయాల్ని ఎక్కువగా మనం ఆలోచిస్తూ వాటిని మనకు తెలియకుండానే మనం ఇలా రిసీవ్ చేసేసుకుంటుంటాం. అలాంటి ప్రభావాలు నీ పైన ఉండవు అంటున్నారు. అలా సాక్షిలా గమనించటం వల్ల జరుగుతోన్న సంఘటనల యొక్క భూత భవిష్యత్ వర్తమాన చిత్రాలన్నీ నీకు అర్థమైపోతూ ఉంటాయి. ఇదంతా కూడా నువ్వు మోస్తోన్న నీ కర్మ మరి నీ కోరికల యొక్క బరువు మీద ఆధారపడి ఉంటుంది అని తెలియచేశారు హనుమంతుల వారు. అయితే దేవా, మరి నేను నా కర్మ మరి నా కోరికల యొక్క బరువులను క్రిందకు దించేస్తే నేను ఆరోగ్యవంతురాలిగా మారుతానా అంటోన్న ఉర్మిని అభినందిస్తూ, తప్పకుండా తల్లి, నువ్వు నీ గుర్తింపును కాలపు తీగల నుంచి సడలించగలిగితే నేను నీ నుంచి నీ కర్మ మరి నీ కోరికల బరువులను సూక్ష్మలోక శస్త్రచికిత్స హాస్టల్ సర్జరీ ద్వారా దూరం చేస్తాను అంటూ ఉర్మిని ఆమె గత జన్మలలోకి పంపించటం మొదలుపెట్టారు హనుమంతుల వారు. ఆ సూక్ష్మలోక శస్త్రచికిత్స సమాచారంతో మళ్ళీ మనం మరొక సంచికతో కలుద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఇది
అర్థమయ్యింది ఈ గత జన్మల యొక్క ప్రభావం ఏంటి. సో మనం కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి. సో కాలానికి అతీతంగా మనం ఉండాలన్న విషయం నాకైతే అర్థమయ్యింది ఫ్రెండ్స్. మీకు కూడా అర్థమయ్యిందనే ఆశిస్తూ సో మరొక సంచికతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అగండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ఇంకా ఎవ్వరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక సో అండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్తో మరిన్ని నోటిఫికేషన్స్తో మీ ముందు ఉంటాను ఇలాగా. అలాగే మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.